Hello everyone, welcome to Pharma Icon. So today's క్లాస్లో ఏంటంటే డోసేజ్ ఫార్మ్స్. ఈ డోసేజ్ ఫార్మ్స్ని మనం ఎలా కేటగరైజ్ చేసాం అండ్ వాటి టైప్స్ ఎన్ని డోసేజ్ ఫార్మ్స్. సో ఫస్ట్ ఏంటంటే సాలిడ్ డోసేజ్ ఫార్మ్. సాలిడ్ డోసేజ్ ఫార్మ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి. మనం ఈ సాలిడ్ డోసేజ్ ఫార్మ్ని మెయిన్గా ఎలా అంటే ఓరల్ ద్వారా తీసుకుంటాం, లైక్ ట్యాబ్లెట్స్ అయినా, క్యాప్సూల్స్ అయినా, పిల్స్ అయినా, లేదంటే ఏదైనా పౌడర్ డోసేజ్ ఫార్మ్స్ అయితే వాటిని లైక్ సర్జికల్ పౌడర్స్ ఉంటాయి అండ్ నార్మల్ డస్టింగ్ పౌడర్స్ ఉంటాయి. ఇవి థెరపటిక్ పర్పస్గా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ సాలిడ్ డోసేజ్ ఫామ్లో మనకి ఫస్ట్ టైప్ ఏంటంటే యూనిట్ సాలిడ్ డోసేజ్ ఫామ్స్ అంటారు వీటిని. యూనిట్ సాలిడ్ డోసేజ్ ఫామ్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్. మనం లాస్ట్ క్లాస్లో ట్యాబ్లెట్స్ ఎన్ని టైప్స్ నార్మల్గా చూసాం. సో ట్యాబ్లెట్స్లో ఏమేమి ఉంటాయి, షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్స్, ఫిలిం కోటెడ్, ఎంటరిక్ కోటెడ్, సిరప్ కోటెడ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. నెక్స్ట్ క్యాప్సూల్స్ ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి. క్యాప్సూల్స్లో కూడా హార్డ్ జెలటిన్ క్యాప్సూల్స్ ఉంటాయి, సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ క్యాప్సూల్స్ అనేవి యానిమల్స్ యొక్క వాటి స్కిన్ ఆర్ లైక్ జెలాటిన్తోని మేడప్ అవుతాయి ఈ క్యాప్సూల్స్. నెక్స్ట్ ఏంటంటే బల్క్ డోసేజ్ ఫార్మ్స్. బల్క్ డోసేజ్ ఫామ్లో ఇదేమో ఫస్ట్ యూనిట్ సాలిడ్ డోసేజ్ ఫామ్ అండ్ నెక్స్ట్ బల్క్ డోసేజ్ ఫామ్. ఈ బల్క్ డోసేజ్ ఫామ్లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే పౌడర్స్ అండ్ నెక్స్ట్ డస్టింగ్ పౌడర్స్. పౌడర్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. డస్టింగ్ పౌడర్స్ ఉంటాయి, నార్మల్గా సర్జికల్ పౌడర్స్ ఉంటాయి. సో ఇవి బల్క్ డోసేజ్ ఫామ్లో వస్తాయి, దేంట్లో సాలిడ్ డోసేజ్ ఫామ్ కేటగిరీలో. సో పౌడర్స్లో ఏంటంటే మనం తీసుకునే యాక్టివ్ మెడికమెంట్ అనేది పౌడర్ ఫామ్లో తీసుకుంటాం. సో ఇలా పౌడర్ ఫామ్లో తీసుకోవడం వల్ల ఏంటంటే దాన్ని మెయిన్గా ఎక్స్టర్నల్గా అప్లై చేయడానికి యూజ్ అయ్యింది మన బాడీ పార్ట్స్ పైన. సో అవి పౌడర్ డోసేజ్ ఫామ్. నెక్స్ట్ డస్టింగ్ పౌడర్స్ అంటాం, వీటినే సర్జికల్ ఆర్ మెడికల్ పౌడర్స్ అంటాం. సో దీంట్లో ఏంటంటే మనకి ఎప్పుడైతే ఇంజురీస్ అవుతాయో సో అప్పుడు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ పైన అంటే మన సర్ఫేస్ ఆఫ్ ద స్కిన్ పైన అప్లై చేస్తాం కాబట్టి వీటిని డస్టింగ్ పౌడర్స్ అంటాం. నెక్స్ట్ లోజెంజెస్ అనేవి ఒక టైప్ ఆఫ్ సాలిడ్ డోసేజ్ ఫామ్. సో దీంట్లో ఏంటంటే ఈ లోజెంజెస్ అనేవి మనకి ఎప్పుడైతే థ్రోట్ పెయిన్ వచ్చినప్పుడు ఈ లోజెంజెస్ని యూజ్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటుండే అంటే వీటిలో సాలిడ్ డోసేజ్ ఫామ్ ఉంటాయి, లైక్ హనీ అన్న సిరప్తోని వీటిని లోజెంజెస్ని ప్రిపేర్ చేస్తారు. హనీ సిరప్ ఆర్ అదర్ షుగర్ సొల్యూషన్స్తోని ఈ లోజెంజెస్ని ప్రిపేర్ చేస్తాం టు రిలీవ్ థ్రోట్ పెయిన్. నెక్స్ట్ సపోజిటరీస్ అనేవి కూడా ఒక సాలిడ్ డోసేజ్ ఫామ్. దీంట్లో ఏంటంటే సపోజిటరీ బేస్ ఉంటుంది అండ్ వీటిని మోల్స్లలో ప్రిపేర్ చేస్తారు, సపోజిటరీ మోల్స్లో. నెక్స్ట్ గ్రాన్యూల్స్ అనేవి కూడా ఒక టైప్ ఆఫ్ సాలిడ్ డోసేజ్ ఫామ్సే. ఈ గ్రాన్యూల్స్ని మనం క్యాప్సూల్స్ని ఫిల్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. అంటే ఈ గ్రాన్యూల్స్లో యాక్టివ్ మెడికమెంట్ ఉంటుంది. సో ఈ గ్రాన్యూల్స్ని మనం స్పాయిలేజ్ నుంచి ప్రివెంట్ చేయడానికి అండ్ ఈజీగా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మనం క్యాప్సిల్స్లో లేదంటే ట్యాబ్లెట్స్లో రికమెండ్ చేస్తాం పేషెంట్స్కి. నెక్స్ట్ ఏంటి పిల్స్ కూడా ఒక వన్ ఆఫ్ ద సాలిడ్ డోసేజ్ ఫామ్సే. ఈ నార్మల్గా ఈ డోసేజ్ ఫామ్స్ అన్నీ మనకి థెరపటిక్ పర్పస్గా యూజ్ అవుతాయి. ఇవి ఆయుర్వేదంలో అయినా లైక్ హోమియోపతి, సిద్ధ, దేంట్లో ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో అయినా ఇవి సాలిడ్ డోసేజ్ ఫామ్స్ని ఇలాగే రికమెండ్ చేస్తారు, ట్యాబ్లెట్స్, పిల్స్, క్యాప్సూల్స్ అండ్ పౌడర్స్ లాగా. సో ఇవి సాలిడ్ డోసేజ్ ఫామ్స్. సో నెక్స్ట్ ఏంటంటే సెమీ సాలిడ్ డోసేజ్ ఫామ్ కూడా ఒక డోసేజ్ ఫామ్. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా మనం తీసుకునే యాక్టివ్ మెడికమెంట్ అనేది సెమీ సాలిడ్ రూపంలో ఉంటుంది. సో దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఆయింట్మెంట్ అనేది ఒక సెమీ సాలిడ్ డోసేజ్ ఫామ్. అంటే లైక్ సాలిడ్ కన్సిస్టెన్సీ ఉంటాయి అండ్ లైక్ లిక్విడ్ కన్సిస్టెన్సీ బోత్ కలిస్తే సెమీ సాలిడ్. సో దీంట్లో ఏమైందంటే ఆయింట్మెంట్స్లో నార్మల్గా లిక్విడ్స్లో అంటే ఏంటి, లిక్విడ్స్లో టూ టైప్స్ ఉంటాయి. లైక్ ఎమల్షన్స్ ఫామ్ అవుతాయి. ఎమల్షన్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే టూ ఫేజెస్ మిక్స్ అయినప్పుడు దాన్ని ఏమంటామంటే మోనోఫేజిక్ ఆర్ బైఫేజిక్ అంటాం. ఎప్పుడైతే టూ ఫేజెస్ మిక్స్ అవుతాయో సో అప్పుడు మనకి ఎమల్షన్ వస్తాయి. సో ఆయింట్మెంట్ కూడా ఒక టైప్ ఆఫ్ ఎమల్షనే. నెక్స్ట్ ఏంటి క్రీమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీమ్స్ ఉంటాయి, కోల్డ్ క్రీమ్, వానిషింగ్ క్రీమ్ అండ్ నెక్స్ట్ క్రీమ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీమ్స్ ఉంటాయి. సో ఈ క్రీమ్స్ అనేవి మనకి సెమీ సాలిడ్ డోసేజ్ ఫామ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఏంటి పేస్ట్ మెటీరియల్స్ కూడా సెమీ సాలిడ్ డోసేజ్ ఫామ్ అండ్ జెల్స్ కూడా సెమీ సాలిడ్ డోసేజ్ ఫామ్. అండ్ మెయిన్గా ఈ పేస్ట్, క్రీమ్స్, ఆయింట్మెంట్స్, ఈ జెల్స్ అనేవి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్కి అంటే ఇంటర్నల్గా యూజ్ చేయడం తక్కువ ఉంటుంది అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ సెమీ సాలిడ్ డోసేజ్ ఫామ్స్ని. సో నెక్స్ట్ ఏంటంటే లిక్విడ్ డోసేజ్ ఫామ్. ఈ లిక్విడ్ డోసేజ్ ఫామ్లో ఎగ్జాంపుల్స్ ఏంటి, డ్రాట్స్, ఎలెక్జర్స్, ఎమల్షన్స్, సస్పెన్షన్స్, గార్గల్స్, లోషన్స్ అండ్ లిన్మెంట్స్. సో ఇవి లిక్విడ్ డోసేజ్ ఫామ్. సో వీటితో పాటు నెక్స్ట్ ఏంటి సొల్యూషన్స్, నాజల్ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్, సిరప్స్.
సో ఈ లిక్విడ్ డోసేజ్ ఫామ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, మోనోఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్ అండ్ బైఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఈ లిక్విడ్ డోసేజ్ ఫామ్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోసేజ్ ఫామ్లో యూజ్ చేస్తాం. అండ్ ఈ లిక్విడ్ డోసేజ్ ఫామ్స్లో మెయిన్గా ఏంటంటే ఓరల్గా అయితే ఏవైతే మెడికేషన్స్ని మనం ఓరల్ రూట్లో ఇవ్వడానికి పాసిబుల్ అవ్వదో సో అప్పుడు మనం లిక్విడ్ డోసేజ్ ఫామ్స్లోకి వెళ్ళిపోతాం. సో ఆ లిక్విడ్ డోసేజ్ ఫామ్లో ఏంటంటే ఈజీగా అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు మనం ఏదైతే డోస్ డ్రగ్ని తీసుకుంటామో. సో అదినే లిక్విడ్ డోసేజ్ ఫామ్లో ఇవ్వడానికి కన్వీనియంట్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే మెయిన్గా ఎమల్షన్స్ అండ్ సస్పెన్షన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈ గార్గల్స్ ఏం చేస్తాయంటే మనం నార్మల్గా ఏంటి మనకి ఏదైనా మౌత్ అల్సర్స్ అయినా లేకపోతే గుడ్ ఆర్డర్ అయినా లేదా మౌత్ వాష్ లాగా ఈ గార్గల్స్ అనేవి యూజ్ చేస్తాం. లోషన్స్ అనేవి ఇవి ఎక్స్టర్నల్ మెడికేషన్. సో ఎక్స్టర్నల్గా ఈ లోషన్స్ని మనం అప్లై చేసుకుంటాం మన స్కిన్ పైన, ఇప్పుడు ఏదైనా మన డ్రై స్కిన్ అయినా లేకపోతే స్కిన్ పైన ర్యాషెస్ అయినా సో అప్పుడు మనం ఈ లోషన్స్ని అప్లై చేస్తాం. లిన్మెంట్స్ ఏంటంటే విత్ ప్రెజర్తోనే లిన్మెంట్స్ అప్లై చేస్తాం మన స్కిన్ పైన, వితౌట్ ప్రెజర్తోనే లోషన్స్ అప్లై చేస్తాం. సో నెక్స్ట్ సొల్యూషన్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటి నాజల్ డ్రాప్స్ అండ్ ఇయర్ డ్రాప్స్. నాజల్ డ్రాప్స్ మెయిన్గా ఏంటంటే నోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఈ నాజల్ డ్రాప్స్ యూజ్ చేస్తాం. అండ్ ఇయర్ డ్రాప్స్ అంటే ఇయర్ ప్రాబ్లమ్స్కి, వాటినే ఆటిక్ సొల్యూషన్స్ అంటారు. సిరప్లు ఏముంటాయి, సింపుల్ సిరప్స్ ఉంటాయి అండ్ కాన్సన్ట్రేటెడ్ సిరప్స్ ఉంటాయి. సింపుల్ సిరప్స్లో దాని పర్సంటేజ్ ఎంత ఉంటాయి, సుక్రోజ్ 66.7% ఉంటాయి అకార్డింగ్ టు ద ఐపీ. అండ్ యూపీ అండ్ బిఎస్పీ ఈజ్ డిఫరెంట్. నెక్స్ట్ మోనోఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్ అండ్ బైఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్. సో ఇవి టైప్స్ ఆఫ్ లిక్విడ్ డోసేజ్ ఫామ్స్. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డోసేజ్ ఫామ్ ఏంటంటే గ్యాసెస్ డోసేజ్ ఫామ్లో ఏంటి ఏరోజల్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ గ్యాసెస్ డోసేజ్ ఫామ్. ఈ ఏరోజల్స్ మెయిన్గా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ ఏదైనా ఫోమింగ్ ఏజెంట్స్ ఉన్నా ఇలాగే స్ప్రేస్ ఇలా ఇన్హేలర్స్ అండ్ ఇవన్నీ మనకి గ్యాసెస్ టైప్ ఆఫ్ కేటగిరీలో యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ లిక్విడ్ డోసేజ్ ఫామ్స్. మెయిన్గా ఎన్ని టైప్స్, మోనోఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్ ఉన్నాయి అండ్ బైఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్ ఉన్నాయి. ఈ మోనోఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్స్లో అగైన్ 2 కేటగిరీస్ ఉంటాయి, ఇంటర్నల్ యూస్ మోనోఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్స్ అండ్ ఎక్స్టర్నల్ యూస్ మోనోఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్. సో ఇంటర్నల్గా యూజ్ చేసే మోనోఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్స్ ఏంటంటే సిరప్స్ మనం ఇంటర్నల్గా యూజ్ చేస్తాం. లైక్ ఎప్పుడు మనకి కోల్డ్ అయినా ఫీవర్ వచ్చినా లేదంటే ఏదన్నా యాంటీబయాటిక్లా సో అట్లా సిరప్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి మిక్చర్స్ అండ్ నెక్స్ట్ లింక్డ్ యూజర్స్ అండ్ ఎలెక్జర్స్ అండ్ పేరెంట్రల్స్. సో ఇవన్నీ మనం ఇంటర్నల్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్టర్నల్ యూజ్ అంటే ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద స్కిన్ ఆర్ వీ కెన్ ఎక్స్పెల్ అవుట్. సో అవేంటి మౌత్ గార్గల్స్, మౌత్ వాష్, స్కిన్లో ఏమైందంటే లోషన్స్, లిన్మెంట్స్ అండ్ అదర్ క్రీమ్స్ అవి. సో అవి స్కిన్లో. నెక్స్ట్ అదర్ యూజెస్ ఆఫ్ లిక్విడ్ డోసేజ్ ఫామ్స్ ఏంటి, మోనోఫేజిక్లా నాజల్ డ్రాప్స్ అండ్ ఇయర్ డ్రాప్స్. ఇవి మోనోఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్లో ఫర్ ఇంటర్నల్ యూజ్ అండ్ ఫర్ ఎక్స్టర్నల్ యూజ్. నెక్స్ట్ ఏంటంటే బైఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్. ఈ బైఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్లో 2 టైప్స్, మళ్ళీ అగైన్ ఇంటర్నల్ యూజ్ అండ్ ఎక్స్టర్నల్ యూజ్. ఇంటర్నల్ యూజ్లో బైఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్ ఏంటంటే సస్పెన్షన్స్ అండ్ ఎక్స్టర్నల్ యూజ్లో బైఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్ ఏంటంటే ఎమల్షన్ అనేది 2 టైప్స్గా ఫామ్ అవుతాయి. 2 phases ఉండాలి కంపల్సరీ, ఆయిల్ ఫేజ్ ఉండాలి, వాటర్ ఫేజ్ ఉండాలి. సో అలా మనకి ఎమల్షన్ అనేది ఫామ్ అవుతాయి. ఎమల్షన్స్ అనేవి మెయిన్గా ఎమల్సిఫైయింగ్ ఏజెంట్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తాం. సస్పెన్షన్స్లో సస్పెండింగ్ ఏజెంట్స్ని యూజ్ చేసి సస్పెన్షన్స్ ప్రిపేర్ చేస్తాం. సో ఎమల్షన్స్ అండ్ సస్పెన్షన్స్ అనేవి బైఫేజిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్స్. సో మనం మెయిన్గా మనకి ఉన్న ఈ థెరపటిక్ అడ్మినిస్ట్రేషన్స్లో మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ అనేవి ఎమల్షన్స్ ఆర్ సస్పెన్షన్స్గా మనం ఎక్కువ పేషెంట్స్కి రికమెండ్ చేస్తాం, అది లిక్విడ్ డోసేజ్ ఫామ్లో. Okay, that's all for this session. Thank you and do subscribe Pharma Icon.